రీసెంట్‌గా అమరావతికి కొన్ని గుడ్ న్యూస్ వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ల్యాండ్ ఎక్విజిషను వీటికి సిద్ధంగా ఉండవలసిందిగా సిఆర్‌డిఏ మీటింగ్‌లో అఫీషియల్స్‌ని ఆదేశించడం జరిగింది సీఎం. పొలిటికల్ అన్‌సర్టెనిటీ ఉంది ఇంతకాలం. అలాగే 3 క్యాపిటల్స్ అని ఇలా చాలా అన్‌సర్టెనిటీ నడుస్తా ఉంది. సో, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మళ్ళీ రీకూప్ చేయాలి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావాలి. సో, ద గవర్నమెంట్ ఈజ్ అమరావతిలో కొంత నమ్మకం కలిగించడం, ట్రస్ట్ క్రియేట్ చేయటం ఇంపార్టెంట్. అలాగే విజిబుల్ ఇంపాక్ట్ ఆ ప్రాంతంలో క్రియేట్ చేయాలి. ఇప్పుడు పూర్తిగా విజిబుల్ ఇంపాక్ట్ అయితే లేదు కానీ ఇలా వర్క్ ముందుకెళ్తే ఒక 4-5 మంత్స్‌లో విజిబుల్ ఇంపాక్ట్ ఉంటది అమరావతిలో. నమస్తే. నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ అహతా ఇన్ఫ్రా. ఈరోజు టాపిక్ అమరావతి అండి. ప్రజెంట్ స్టేటస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అమరావతిలో, స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి, అలాగే రియల్ ఎస్టేట్ స్కోప్ ఎలా ఉంది, ఈ థింగ్స్ అయితే మాట్లాడుకుందాం. రీసెంట్గా అమరావతికి కొన్ని గుడ్ న్యూస్ వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఏదైతే అమరావతికి వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ బ్యాంక్ క్యాపిటల్ డెవలప్మెంట్, కోర్ రీజియన్ డెవలప్మెంట్ కోసం ఫండింగ్ చేస్తుందో దాన్ని గ్రాంట్గా మార్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంగీకరించింది. కొంత ఫైనాన్షియల్ బర్డన్ రెడ్యూస్ కానుంది అమరావతికి. ఇట్స్ ఎ గుడ్ మూవ్. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ స్పీడప్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అలాగే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైమే పర్మిట్ చేశారు, బట్ ఇప్పుడు దాన్ని విడ్త్ కూడా పెంచడానికి అంగీకరించింది. ఇప్పుడున్న సైజ్ సరిపోదు, ఇంకొంచెం బిగ్గర్ సైజ్ కావాలని చీఫ్ మినిస్టర్ అడగటం, వాళ్ళు యాక్సెప్ట్ చేయటం కూడా జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కొంత సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేసేలాగా ఇప్పుడు ఏదైతే ఎక్స్టెన్షన్ విడ్త్ పెంచబోతున్నారో ఆ ల్యాండ్ ప్రైస్ స్టేట్ గవర్నమెంట్ బేర్ చేసేలాగా. ఓఆర్ఆర్ కోసం ఎక్కడ ల్యాండ్స్ ఎక్వైర్ చేయాలి, ల్యాండ్ ఎక్విజిషను వీటికి సిద్ధంగా ఉండవలసిందిగా సిఆర్‌డిఏ మీటింగ్‌లో అఫీషియల్స్‌ని ఆదేశించడం జరిగింది సీఎం. అలాగే నెక్స్ట్ ఈ మధ్య కొన్ని ల్యాండ్స్ అండి కొన్ని ఇన్స్టిట్యూట్స్కి అలాట్ చేయడం జరిగింది. దానిలో ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది కిమ్స్. హైదరాబాద్లో కిమ్స్ ఉంది కదా, కిమ్స్కి 25 acres ఆఫ్ ల్యాండ్ అలాట్ చేశారు. పుల్లెల గోపిచంద్ అకాడమీకి అరౌండ్ 20 acres అలాట్ చేశారు. అలాగే ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీకి కూడా ల్యాండ్ అలాట్ చేశారు. సో, ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా ఎలా జరుగుతున్నాయంటే ఈ హాస్పిటల్స్, ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కడైతే వస్తున్నాయో వాటికి నియర్ కన్వెన్షన్ సెంటర్స్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. 4 న్యూ కన్వెన్షన్ సెంటర్స్ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది సిఆర్‌డిఏ మీటింగ్లో. ఈ కన్వెన్షన్ సెంటర్స్ అగైన్ ఎక్కడొస్తున్నాయి, ఎక్కడైతే 4 స్టార్ హోటల్స్కి, హయత్ ప్యాలెస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ స్టార్ హోటల్స్కి ల్యాండ్ అలాట్ చేశారు అమరావతిలో. ఆ 4 స్టార్ హోటల్స్ నియర్ ఈ కన్వెన్షన్ సెంటర్స్ వస్తూ ఉన్నాయి. సో, దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతి అండి. అలాగే ఎన్ సిరీస్ ఆఫ్ రోడ్, ఈ సిరీస్ ఆఫ్ రోడ్ వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అమరావతి అనేది ట్రస్ట్ ఫ్యాక్టర్ రిలేటెడ్. ఎలా అంటే పొలిటికల్ అన్సర్టెనిటీ ఉంది ఇంతకాలం. అలాగే 3 క్యాపిటల్స్ అని ఇలా చాలా అన్సర్టెనిటీ నడుస్తూ ఉంది. సో, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మళ్ళీ రీకూప్ చేయాలి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావాలి. సో, ద గవర్నమెంట్ ఈజ్ ఆన్ దట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అగైన్ ఇన్వెస్టర్స్ అమరావతిలో కొంత నమ్మకం కలిగించడం, ట్రస్ట్ క్రియేట్ చేయటం ఇంపార్టెంట్. అలాగే విజిబుల్ ఇంపాక్ట్ ఆ ప్రాంతంలో క్రియేట్ చేయాలి. విజిబుల్ ఇంపాక్ట్ ఐ మీన్ స్టార్ హోటల్ వస్తుంది, కన్వెన్షన్ సెంటర్ వస్తుంది, ఎన్ సిరీస్ రోడ్స్ వస్తున్నాయి, ఈ సిరీస్ రోడ్స్ వస్తున్నాయి, సీడాక్సిస్ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇలా స్టేట్మెంట్స్ ఇస్తూ పోతే ఏపీసీఆర్‌డిఏ బిల్డింగ్, లేకపోతే ఐకానిక్ టవర్, ఇవన్నీ ఊరికే మాటలకే పరిమితమైనవి ఇంతకాలం. అంటే సమ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్, బట్ పొలిటికల్ చేంజెస్ వల్ల మిడిల్లో ఇవన్నీ స్టాల్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వర్క్స్ రీస్టార్ట్ కాలేదు, ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్ జరిగింది. సో, ఈ విజిబుల్ ఇంపాక్ట్ రావాలి అంటే కొంత వర్క్ నడవాలి. చాలా ప్రాంతాలు, బయట ప్రాంతాల నుంచి బీహార్, అస్సాం లాంటి ప్రాంతాల నుంచి చాలా మంది వర్కర్స్ ఇప్పుడు అమరావతిలో వర్క్ చేస్తూ ఉన్నారు. మెగా లాంటి సంస్థలు హెవీ మిషనరీని అమరావతికి తీసుకొస్తా ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా విజిబుల్ ఇంపాక్ట్ అయితే లేదు కానీ ఇలా వర్క్ ముందుకెళ్తే ఒక 4-5 మంత్స్‌లో విజిబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అమరావతిలో. సో, అప్పుడు ఈ ట్రస్ట్ రీకూప్ అవుతుంది, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో అగైన్
అగైన్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్, రియల్ ఎస్టేట్ ఎంక్వైరీస్ స్టార్ట్ గోయింగ్. సో అండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ డిఫరెంట్ కైండ్స్ ఉంటారు. ఎలా అంటే ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అదే మనం చూసాం గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే అగైన్ అమరావతి క్యాపిటల్ అవుతుంది, విజనరీ సీఎం అయ్యారు అని ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ కొంతమంది ఏంటి వెయిట్ అండ్ సీ మోడ్లో ఉంటారు. అన్ని వాళ్ళు విజబుల్గా ఎస్ దిస్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, దిస్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. సో అమరావతి అనే ప్రాంతం 5 years తర్వాత ఎలా ఉంటుంది, 10 years తర్వాత ఎలా ఉంటుంది, అది విజువలైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు. దట్ టు ఎట్ రైట్ కైండ్ ఆఫ్ ప్రైస్. అలా వెయిట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాగే పర్టికులర్గా ఎన్ఆర్ఐస్ అండి. ఎన్ఆర్ఐస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ అమరావతి. ఎందుకు అంటే ఎన్ఆర్ఐస్లో మేజర్ పార్ట్ మన తెలుగు రాష్ట్రాలదే ఉంటుంది. ఈ ప్రాంతాల నుంచి పర్టికులర్లీ కృష్ణా, గోదావరి, ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వాళ్ళంతా తమ ప్రాంతంలో తమ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అని ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. బట్ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ మిస్సింగ్, విజిబుల్ ఇంపాక్ట్ ఈజ్ మిస్సింగ్. అలాగే పొలిటికల్ అన్సర్టైనిటీ. సో ఈ లీగల్ ఇష్యూస్, ఇది పర్మనెంట్ క్యాపిటలా కాదా, ఈ ఇష్యూస్ అన్నిటినీ అడ్రస్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ఇంకా అమరావతి అనేది పర్మనెంట్ క్యాపిటల్, ఫర్ ఎవర్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అనేది మెల్లిమెల్లిగా అర్థమవుతా ఉంది. నా సైడ్ నుంచి నేను చెప్పేది ఒకటేనండి, క్యాపిటల్ గ్రోత్ అంటే అది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. విత్ ఇన్ డేస్, విత్ ఇన్ మంత్స్లో ఏదో అద్భుతాలు ఆవిష్కరించాలంటే అది ఎక్కడా జరగదు. సో చంద్రబాబు నాయుడు గారే క్యాపిటల్ మొత్తం డెవలప్ చేసేస్తారా? నో. ఈ థాట్ ప్రాసెస్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అండి, హైటెక్ సిటీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, లేకపోతే నియోపోలిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నియోపోలిస్ అనే ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అరౌండ్ 15 years బ్యాక్. ఈరోజు కొంత విజిబుల్ ఇంపాక్ట్ అక్కడ కనిపిస్తూ ఉంది, వర్క్ స్పీడప్ అయినాయి. అలాగే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు అరౌండ్ 20-25 years టైం తీసుకున్నాయి. ద సేమ్ విత్ అమరావతి ఆల్సో. అక్కడ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ ఏం చేస్తారంటే దానికి కావాల్సిన బేస్ క్రియేట్ చేస్తారు, డోర్స్ ఓపెన్ చేస్తారు, ఆపర్చునిటీస్కి, ఇన్వెస్టర్స్కి డోర్స్ ఓపెన్ చేస్తారు, కొంత ల్యాండ్స్ అలాట్ చేస్తారు. ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూల్ చేయడానికి అదే కదా కారణం. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ వస్తుంది, లేకపోతే మల్టీనేషనల్ కంపెనీ ఏదో వస్తుంది, ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వస్తుంది, వాళ్ళకి ల్యాండ్స్ అలాట్ చేస్తే రిమైనింగ్ వర్క్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. గవర్నమెంట్ వైపు నుంచి ఏం చేయాలి? ల్యాండ్ అలాట్ చేయాలి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఐ మీన్ రోడ్స్ కావచ్చు, సివిక్ కమ్యూనిటీస్ కావచ్చు, అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు. దిస్ ఈజ్ ద వే అండి. సో ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ జరిగే ప్రాసెస్ కాదు, స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి చేయకపోవడం అనేది మీ పర్సనల్ థింగ్. బట్ అమరావతి ఒక క్యాపిటల్ లాగా డెవలప్ అవుతుందా అంటే 100% గ్రో అవుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఎలా అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. రైతుల నుంచి ల్యాండ్ ఎక్వైర్ చేయటం, ఆ రైతులకి ల్యాండ్ షేర్ ఇవ్వటం, రిమైనింగ్ ల్యాండ్ని సమ్ ఎకనామిక్ పవర్ సెంటర్స్కి అలాట్ చేయటం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం. వన్స్ ఈ వర్క్ కంప్లీట్ అయితే ఆ ఎకనామిక్ పవర్ హౌసెస్ వాళ్ళ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం రెవెన్యూ జనరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ జనరేట్ అయ్యే రెవెన్యూతో ఇంకొన్ని వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇట్ టేక్స్ టైమ్. సో దిస్ ఈజ్ హౌ ఎ న్యూ సిటీ గ్రోస్ అండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. సో అకార్డింగ్ టు యువర్ బడ్జెట్. అందరూ కోర్ క్యాపిటల్లోనే ఇన్వెస్ట్ చేయాలంటే ఎస్ డెఫినెట్గా హై ప్రైజెస్ ఉన్నాయి. బట్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకసారి స్పైక్ అవడం జరిగింది ప్రైజెస్. న్యాచురల్గా మన ఆంధ్రాలో రియల్ ఎస్టేట్లో ఇదే జరుగుతుంది. ఎప్పుడు ఏదన్నా బిగ్ అనౌన్స్మెంట్ వస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రైజెస్ స్పైక్ అవుతాయి, స్పెక్యులేట్ అవుతాయి. సో ఆ టైంలో ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉండాలి. బట్ సమ్ ప్రైజెస్ హ్యావ్ కమ్ డౌన్ నౌ. కొంత కరెక్షన్ కూడా జరిగింది ఈ టైంలో. సో మీరు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ ప్రాంతంలో రాబోతున్న డెవలప్మెంట్స్ ఏంటి, గవర్నమెంట్ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముందుకు తీసుకువెళ్తుంది, ఆ రీసెర్చ్ చేయండి. ఆ ప్రాంతంలో ఎన్ సిరీస్ రోడ్ వర్క్ జరుగుతుందా లేదా, ఈ సిరీస్ రోడ్స్ వర్క్ జరుగుతుందా లేదా. సో ఈ వర్క్ జరుగుతుందంటే యూ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్. అట్లాగే రైట్ కైండ్ ఆఫ్ నెగోషియేషన్ చేయండి, మంచి ప్రైస్లో ఇన్వెస్ట్ చేయండి. వీటన్నిటికన్నా ముఖ్యంగా మీ ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ అంటే లాకింగ్ పీరియడ్ లాంగ్ పీరియడ్ ఉండేలాగా చూసుకోండి. ఎస్ మేబీ షార్ట్ పీరియడ్లో కూడా రిజల్ట్స్ రావచ్చు. బట్ షార్ట్ పీరియడ్స్లో రిజల్ట్స్ ఆశించినప్పుడు
కొంత రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉండాలి, బ్యాకప్ సపోర్ట్ కూడా ఉండాలి. దానికి మీరు ప్రిపేర్ అయితే ఎస్ యూ కెన్ గో ఫార్వర్డ్. లేదు ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్లో ఒక ప్రాపర్టీ ఉంది, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సెక్యూర్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక మంచి ప్రాపర్టీ అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది మీరు కూడా చూసుకుని అక్కడ ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, దాన్ని ఎంతవరకు నెగోషియేట్ చేయొచ్చు అనేది మీరు వెరిఫై చేసుకొని పర్చేజ్ చేసుకోండి. లేదు లో బడ్జెట్ ఉంది, కోర్ క్యాపిటల్ నుంచి బయటికి రండి, కొంత దూరం ట్రావెల్ చేయండి. అమరావతికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ 2 టాప్ టైర్ సిటీస్ అటాచ్డ్గా ఉన్నాయి. విజయవాడ కావచ్చు, లేకపోతే గుంటూరు కావచ్చు, అలాగే తాడేపల్లి, మంగళగిరి లాంటి డెవలప్డ్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ నుంచి కొంత దూరం ట్రావెల్ చేస్తే మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇప్పటికీ చాలా ల్యాండ్స్, చాలా ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉంది. సో ఇన్వెస్ట్ చేయండి, దానికి కొంత బ్రీతింగ్ టైం ఇవ్వండి. ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ కొంచెం మిడ్ టర్మో లాంగ్ టర్మో పెట్టుకోండి. డెఫినెట్గా హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో పాటు ఈ గ్రోత్ స్టోరీలో కూడా మీరు కూడా పార్ట్ అవుతారు. అమరావతి గ్రోత్ స్టోరీలో మీరు భాగం అవుతారు. ఈ ఎకో సిస్టంలో మీరు పార్ట్ అవుతారు. దట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.